హాయ్ టు ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరు చాయ్ తాగిర్రా? నేనైతే ఇంకా చాయ్ కూడా తాగలేదు. ఇప్పుడే టిఫిన్ చేస్తున్నా. ఈరోజు అయితే మా ఇంట్లో పెసరట్లు అనమాట, పెసర దోశ చేస్తున్న. పొద్దున్నే పిల్లలు వెళ్ళిపోయారు. ఇక వర్షం పడుతుంది కదా ఈరోజు బాగా. ఏదో పెసర దోశ చేస్తున్నా ఈరోజు. నమ్మకానికి రూపమైన నువ్వేం తెలుసమ్మా? జస్ట్ కథ కోసం ఇమాజిన్ చేసుకో. ఫస్ట్ సినిమాకి ఇన్ని బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తారంటే మీరు ఖచ్చితంగా సందర్భం లేకుండా రెండు సార్లు ఇక నా ప్రాణానికి ఇవి ఎక్కువైతే. ఇలా టమాటా చట్నీ అయితే టమాటా. నరేంద్రానికి వేసి అన్న దోశ. మూడు తింటావా? ఇలా మా ఆయన పనికే పోలేదు వర్షం పడుతుందని. ఎందుకంటే ఆయన బయట చేసే పని కదా, మీకు కూడా తెలుసు కదా ఆయన ఏం పని చేస్తాడో. అందుకే పోలేదు. ఇక వర్షం పడ్డదంటే మాకు పనే ఉండదు ఇక. ఓకేనా? పెసర దోశ టమాటా చట్నీ అయితే సూపర్ ఉంటుంది. ఇక రెండు వేసుకొని తింటే. ఇది వారంలో ఒక 3 సార్లు అలా తినాలి. తింటే మంచిది హెల్త్కి. ఇంకా జుట్టు కూడా మంచిగా పెరుగుతుంది. ఇవాళ అయితే మా నరేందర్ ఇంటికాడనే ఉన్నాడు. మా ఆయన మళ్ళీ నరేందర్ అంటే ఎవరు అనుకున్నారు, మా ఆయననే. నరేంద్ర నువ్వు దోశ తింటావా? ఎందుకు తినవా? అన్నం సరిపోతుందా? అప్పుడప్పుడు పెసర దోశ తినాలి, మంచిది తెలుసు ఆరోగ్యానికి. జుట్టు మంచిగా ప్రోటీన్ ఇస్తుంది మన జుట్టు, కానీ మన హెల్త్ కూడా. ఎప్పుడు అన్నమే తింటావు ఏమైనా. అన్నమే తిని ఇక ఆగు, నేను తిన్నాక పెడతా. తీసుకురా పోయి. ఇక చాయ్ అయితే పెడుతున్నాయి. ఇక అల్లం వేసి చాయ్ పెడితే ఇక చాయ్ తాగుతుంటుంది. ఇక టిఫిన్ చేసినాక ఈ వాన పడుతుంది కదా, ఇక వాన పెట్టినప్పుడు చాయ్ తాగితే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈ వాన ఎట్లా పడుతుంది, కష్టం చేసుకొని బతికేటోళ్ళకి ఈ ఒక వాన పడితే ఎంత బాధ అవుతుంది అసలు. పోవాలన్నా కూడా ఈ వాన ఒకటి, ఈ దీపం వల్ల వానలు పడుతున్నాయి. బయటికి పోదామంటే ఈ వాన ఒకటి తలుపుకున్నది, ఒకటే పడుతుంది. ఇంత కూడా తక్కువ అవుతలేదు. ఇక చాయ్ నరేంద్ర వద్దా? తర్వాత తాగుతావా? ఇట్లా వర్షం పడుతుంటే ఇట్లా వేడి వేడి చాయ్ తాగితే మస్తు ఉంటుంది. ఇట్లా మీకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. కానీ అనుకుంటారు అందరు ఇట్లా కూడా ఉంటారా అని. కానీ చిన్న చిన్న సంతోషాలే మంచిగా అనిపిస్తాయి. నాకైతే ఇలాంటి చిన్న చిన్న సంతోషాలే ఇష్టం అనిపిస్తుంది. వచ్చేరి ఓ షూస్ ఇప్పి మొక్కలు కడుక్కోపో. ఈ వర్షం పడుతూనే ఉన్నది, మొత్తం దడిచిపోయి వచ్చినవా? బట్టలు బయటనే ఇప్పి. ఈ వర్షానికి జారి పడ్డాడంట చిన్నోడు. ఆ మెట్ల మీదకి జారి పడ్డాడంట. ఒక కాలు బెనికింది, అంత వాపు వచ్చింది.
తీసుకపో హాస్పిటల్కి, వాసింది కాలంతా, చూసుకుంటే దిగాలే కదా నాన్న. కూరగాయలు అయితే ఏం లేవు ఇక, రాత్రి అవుతున్నది, కూరగాయలు లేవు, ఫ్రిడ్జ్లో తీసుకురాలేదు. మొన్న వర్షం పడుతుంది, బయటికి పోదామంటే నీకు అందుకే ఎగ్ రైస్ చేస్తున్నా. ఇక గుడ్లుండే ఇంట్లో, ఇక వేడివేడిగా మంచిగా ఉంటుంది కదా, ఇక పిల్లలు కూడా మంచిగా తింటారు కదా అని చేస్తున్నామ్మా. తింటావా నువ్వు? తింటావు కదా ఎగ్ రైసు? అదే కొంచెం టమాటా పచ్చడి కూడా ఉంది, ఇవి రెండు వేసుకొని తిను. 5 minutes later. ఎట్లుంది? మంచిగా ఉంది నాన్న, వేడివేడిగా బాగుంది. మేమైతే తిన్నాం ఇక. ఓకే ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.